స్వయంగా పార్వతీదేవి ప్రతిష్ఠించిన గణపతి. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని ఒక చిన్న పట్టణం కొప్పలోని కేశవే గ్రామంలో కమండల గణపతి ఆలయం ఒక పురాతన పుణ్యక్షేత్రం. పురాణం కథ ఏమిటంటే, పార్వతీదేవి ఒకప్పుడు శానీశ్వరుడి దుష్ప్రభావాలతో బాధపడింది. శనిదోషం నుంచి ఉపశమం కోసం దేవతల సలహా మేరకు భూలోకంలో తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో మృగవధేలో పార్వతీదేవి తపస్సును ఆచరించడానికి నిర్ణయించుకుంది. తన తపస్సుకు ఎటువంటి అడ్డంకులు రాకుండా పార్వతీదేవి ముందుగా గణేశుడికి పూజ చేయాలని భావించి ఇప్పుడున్న ప్రదేశంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ధ్యానంలో మునిగిపోయిన పార్వతి శనిదోషం నుంచి విముక్తి పొందింది. శనిదోషం నుంచి విముక్తి పొందిన పార్వతీదేవి తాను ప్రతిష్ఠించిన గణపతికి అభిషేకం చేయడానికి నీరు తీసుకురావడానికి వెళ్ళింది. కాని పార్వతి ఎక్కడా నీరు దొరకలేదు. అప్పుడు ఆమె నీటి కోసం బ్రహ్మను ప్రార్థించింది. ఈ సమయంలో బ్రహ్మదేవుడు తన కమండలం నుంచి నీరు చిమ్మేలా చేశాడు. తర్వాత పార్వతీదేవి ప్రతిష్ఠించిన గణేశుడి ముందు బ్రాహ్మి నది ఉద్భవించింది. దీంతో ఇక్కడ గణేశుడిని కమండల గణపతిగా పిలుస్తారు. ఈ ఆలయానికి కమండల గణపతి ఆలయం అని పేరు వచ్చింది.